हमारा आंध्र प्रदेश संभावनाओं का और अवसरों का, पॉसिबिलिटी और अपॉर्चुनिटीज का राज्य है। Currently, Adani Group operates two large private ports in the state of Andhra Pradesh, that is Krishnapatnam and Gangavaram Port, with a total capacity of 100 million metric ton per annum. ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित। इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है। ఒక భారీ కార్గో షిప్ పసిఫిక్ ఓషన్ నుంచి ఇండియా ఈస్ట్ కోస్ట్ వైపు వస్తుంది. అందులో ఎలక్ట్రానిక్ పార్ట్స్, సోలార్ ప్యానల్స్, ఇండస్ట్రియల్ మిషనరీ లాంటి 100 కోట్ల రూపాయల గూడ్స్ ఉన్నాయి. ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఆ షిప్ కెప్టెన్ నేరుగా చెన్నై పోర్ట్ వైపు తన రూట్ మ్యాప్ సెట్ చేసుకునేవాడు. ఎందుకంటే సౌత్ ఇండియా అనగానే ఇంటర్నేషనల్ ట్రేడ్ కి ఒకే ఒక పెద్ద గేట్వేగా ఉండేది. ఆ గేట్వేనే తమిళనాడు. కానీ ఇప్పుడు ఆ షిప్ చెన్నై కోస్ట్ ని దాటేసి నెల్లూరు దగ్గర ఉన్న కృష్ణపట్నం పోర్ట్ వైపు వెళ్తుంది, లేదా విశాఖపట్నం దగ్గర ఉన్న గంగవరం పోర్టుకు వెళ్తుంది. ఇది కేవలం ఒక షిప్ స్టోరీ కాదు, వేల కోట్ల రూపాయల లాజిస్టిక్స్ బిజినెస్ లో వస్తున్న ఒక సైలెంట్ షిఫ్ట్. ఈస్ట్ కోస్ట్ లో ఎప్పటి నుంచో మోనోపోలీ ఎంజాయ్ చేసిన తమిళనాడు మార్కెట్ షేర్ ని కొత్తగా రేసులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ చాలా సైలెంట్ గా లాగేసుకుంటుంది. అసలు ఈ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ పోర్ట్ వార్ వెనక ఉన్న రియాలిటీ ఏంటి? ఈ వార్ ని మీడియాలో $100 బిలియన్ పోర్ట్ వార్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఇది కేవలం సముద్రం పక్కన ఒక డాక్ కట్టడానికి అయ్యే కాస్ట్ కాదు. ఒక పోర్ట్ సక్సెస్ అయితే ఆ పోర్ట్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వస్తాయి, కొత్త ఫ్యాక్టరీలు, వేర్ హౌసింగ్ హబ్స్ వస్తాయి. దాని చుట్టూ లక్షల ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వస్తుంది. రాబోయే 10 ఏళ్లలో ఈస్ట్ కోస్ట్ లో జరగబోయే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్స్, వీటన్నిటి టోటల్ ఎకనామిక్ వాల్యూ దాదాపు $100 బిలియన్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ $100 బిలియన్ ఎకానమీని ఎవరు కంట్రోల్ చేస్తారన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఈ విషయం అర్థం చేసుకోవాలంటే ముందుగా తమిళనాడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చూడాలి. చెన్నై పోర్టు ఇండియాలోని ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పోర్టులో ఒకటి. దశాబ్దాల పాటు ఇది ఇండియాకి గర్వకారణంగా ఉండేది. కానీ కాలక్రమంలో చెన్నై పోర్టు ఒక పెద్ద ప్రాబ్లంలో చిక్కుకుంది. అదే సిటీ ట్రాఫిక్. పోర్టు సిటీ మధ్యలో ఉండిపోవడం వల్ల పోర్టు చుట్టూ రెసిడెన్షియల్ ఏరియాలు పెరిగిపోయాయి. దీనివల్ల పోర్టుకు వచ్చే ట్రక్కులకు ట్రాఫిక్ రూల్స్ అండ్ టైమింగ్ రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సి వచ్చింది. ఒక ట్రక్ హైవే నుంచి పోర్టుకు లోపలికి వెళ్ళి కార్గో అన్లోడ్ చేసి బయటికి రావడానికి కొన్నిసార్లు 2 నుంచి 3 రోజులు పట్టేది. లాజిస్టిక్స్ బిజినెస్ లో టైం అంటే మనీ. ఇలా ట్రక్కులు ఆగిపోవడం వల్ల ఎక్స్పోర్టర్స్ కి కాస్ట్ బాగా పెరిగిపోయింది. దీనికి తోడు చెన్నై పోర్ట్లో ఉన్న ఇంకో ప్రధానమైన ప్రాబ్లము డ్రాఫ్ట్, అంటే సముద్రం లోతు. ఒకప్పుడు షిప్స్ చిన్నవిగా ఉండేవి, కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్లో కేప్ సైజ్ షిప్స్ వాడుతున్నారు. ఇవి కొన్ని ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత పెద్దగా ఉంటాయి. ఈ భారీ షిప్స్ పోర్టులోకి రావాలంటే కనీసం 18 మీటర్ల లోతు కావాలి. చెన్నై పోర్ట్లో లోతు దానికి తక్కువగా ఉండడం వల్ల మదర్ వెజల్స్ డైరెక్ట్గా చెన్నైకి రాలేవు. అవి కొలంబో లాంటి పోర్ట్లకు వెళ్ళి అక్కడ చిన్న షిప్స్లోకి కార్గో మార్చుకొని చెన్నైకి రావాలి. ఈ ట్రాన్స్షిప్మెంట్ ప్రాసెస్ వల్ల వారం రోజులు అదనంగా టైం వేస్ట్ అవుతుంది, ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ చెన్నై పోర్టు కార్గో డేటా చూస్తే దాదాపు 50 మిలియన్ టన్నుల దగ్గరే ఆగిపోయి పెద్దగా గ్రోత్ లేకుండా ఫ్లాట్గా ఉంది. సరిగ్గా ఈ గ్యాప్లోనే ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అయింది. ఆంధ్రాకి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ జాగ్రఫీ. దాదాపు 970 కిలోమీటర్ల సుదీర్ఘమైన కోస్ట్ లైన్ ఆంధ్ర ప్రాంతం. ఈ పొడవాటి తీర ప్రాంతాన్ని వాడుకొని ప్రైవేట్ పోర్టుల కన్స్ట్రక్షన్స్ కి ఆంధ్ర గేట్లు తెరిచింది. అలా మొదలైంది కృష్ణపట్నం పోర్టు. కృష్ణపట్నం పోర్టు చెన్నైకి కేవలం కొన్ని గంటల దూరంలోనే ఉంటుంది. కానీ ఇక్కడ చెన్నైలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సిటీకి దూరంగా ఉండడం వల్ల విశాలమైన ల్యాండ్ దొరికింది. పోర్ట్ నుంచి నేషనల్ హైవేకి, రైల్వే స్టేషన్కి డెడికేటెడ్ కనెక్టివిటీ ఇచ్చారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్స్ అన్న మాటే లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ 18 మీటర్ల పైన డ్రాఫ్ట్ ఉంటుంది, అంటే లోతు. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద షిప్స్ కూడా డైరెక్ట్ గా కృష్ణపట్నం రాగలవు. కొలంబో మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ అడ్వాంటేజ్ ని అదాని గ్రూప్ పర్ఫెక్ట్ గా క్యాచ్ చేసింది. ఇండియాలో లాజిస్టిక్స్ సెక్టర్ ని కంట్రోల్ చేస్తున్న అదాని పోర్ట్స్ కృష్ణపట్నం పోర్ట్ ని అక్వైర్ చేసుకుంది. కొద్ది రోజుల్లోనే విశాఖపట్నం దగ్గర ఉన్న గంగవరం పోర్ట్ ని కూడా టేక్ ఓవర్ చేసింది. ఈ 2 పోర్టులు ఇప్పుడు ఆంధ్ర లాజిస్టిక్స్ కి పిల్లర్స్ లాగా మారాయి. అదాని ఎంట్రీతో ఆంధ్ర పోర్టులో వరల్డ్ క్లాస్ ఆటోమేషన్, భారీ క్రేన్స్, మోడర్న్ స్టోరేజ్ ఫెసిలిటీస్ వచ్చాయి. ఈ రోజు కృష్ణపట్నం పోర్టు సంవత్సరానికి
సంవత్సరానికి 50 మిలియన్ టన్నులకు పైగా కార్గో హ్యాండిల్ చేస్తూ ఈస్ట్ కోస్ట్లో టాప్ ప్లేస్కి గట్టి పోటీ ఇస్తుంది. అయితే ఇక్కడే ఒక విషయం చాలా బ్యాలెన్స్డ్గా చూడాలి. సోషల్ మీడియాలో చెబుతున్నట్టు తమిళనాడు పూర్తిగా వెనకబడిపోయిందా? తమిళనాడు ఎకానమీ పడిపోతుందా? ఖచ్చితంగా లేదు. తమిళనాడు లాజిస్టిక్ మార్కెట్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్. ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్లో, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో తమిళనాడుది ఈ రోజుకి పైచేయే. చెన్నై పోర్టు కంజెషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి తమిళనాడు గవర్నమెంట్ ఎన్నూరులో కామరాజర్ పోర్ట్ని డెవలప్ చేసింది. అలాగే కట్టుపల్లి పోర్ట్ కూడా కార్గో హ్యాండిల్ చేస్తుంది. కంటైనర్ వాల్యూమ్స్ అంటే హై వాల్యూ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయడంలో చెన్నై క్లస్టర్కి ఇప్పటికీ ఇండియాలో టాప్ 3లో ఉంటుంది. కానీ అసలు ఫైట్ ప్రజెంట్ ఎక్స్పోర్ట్స్ గురించి కాదు, ఫ్యూచర్ గ్రోత్ గురించి, కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ గురించి. ఇక్కడే తమిళనాడు కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. కట్టుపల్లి పోర్ట్ని మెగా పోర్ట్గా ఎక్స్పాండ్ చేద్దామని అదాని గ్రూప్ ప్లాన్ చేస్తే లోకల్గా ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్, మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎన్విరాన్మెంట్కి నష్టం జరుగుతుందని ఆ ప్రాజెక్ట్ని ఆపేశారు. తమిళనాడులో పొలిటికల్ సిస్టమ్, యూనియన్స్, లోకల్ ప్రొటెక్ట్ల వల్ల ఏ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా చాలా కాంప్లికేటెడ్గా మారుతుంది. ల్యాండ్ అక్విజిషన్ రేట్లు బాగా పెరిగిపోయాయి, పవర్ టారిఫ్స్ కూడా ఎక్కువే. ఈ కాంప్లికేషన్స్ని చూసి కొన్ని కొత్త ఇండస్ట్రీస్ ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నాయి. ఒక పోర్టు సక్సెస్ అవ్వాలంటే దాని వెనుక ఉన్న హింటర్ ల్యాండ్ స్ట్రాంగ్గా ఉండాలి. హింటర్ ల్యాండ్ అంటే పోర్టుకి కార్గో ఇచ్చే చుట్టుపక్కల రాష్ట్రాలు. ఒకప్పుడు తెలంగాణ, కర్ణాటక బార్డర్స్లో ఉన్న కంపెనీలు కూడా తమ గూడ్స్ని చెన్నై పోర్టుకి పంపించేవి. కానీ ఇప్పుడు ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ లాంటి ఇండస్ట్రీస్కి ఆంధ్ర పోర్టులు ఎండ్ టు ఎండ్ లాజిస్టిక్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఫ్యాక్టరీ దగ్గర గూడ్స్ పికప్ చేసుకుని రైల్వే కారిడార్స్ ద్వారా పోర్టుకి తీసుకెళ్లి డైరెక్ట్గా షిప్ ఎక్కిచ్చేస్తున్నారు. కాస్ట్ తక్కువ, ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటుంది. ఈ కన్వీనియన్స్ వల్లే బెంగళూరు, హైదరాబాద్ క్లస్టర్స్లోని కార్గో నెమ్మదిగా ఆంధ్ర వైపు షిఫ్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ స్ట్రాటజీ కేవలం ఉన్న పోర్టులతో ఆగిపోలేదు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం లాంటి చోట్ల కొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టులను స్టేట్ గవర్నమెంట్ నిర్మిస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే ప్రతి 200-300 కిలోమీటర్కి ఒక పోర్టు ఉంటే ఆ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ రావడం గ్యారంటీ. గుజరాత్ వెస్టర్న్ కోస్ట్లో ఇదే మోడల్ ఫాలో అయ్యి సక్సెస్ అయింది. ముంద్రా, కాండ్లా లాంటి మల్టిపుల్ పోర్ట్ల వల్లే గుజరాత్ ఈ రోజు మ్యానుఫ్యాక్చరింగ్లో లీడర్గా మారింది. ఇప్పుడు ఆంధ్ర కూడా ఈస్ట్ కోస్ట్కి గుజరాత్ లాగా మారాలని టార్గెట్ పెట్టుకుంది. పోర్టు చుట్టూ ఇండస్ట్రియల్ పార్క్స్, ఫ్రీ ట్రేడ్ జోన్స్ క్రియేట్ చేస్తుంది. ఒక రా మెటీరియల్ ఇంపోర్ట్ అయ్యి పోర్టు పక్కనే ఉన్న ఫ్యాక్టరీలో తయారయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేలా ఒక ఎకో సిస్టమ్ రెడీ చేస్తుంది. ఈ చేంజెస్ అన్నిటికీ గ్లోబల్ జాగ్రఫీ కూడా ఒక రీజన్. ప్రజెంట్ ప్రపంచ దేశాలన్నీ చైనా +1 స్ట్రాటజీ ఫాలో అవుతున్నాయి. సప్లై చైన్ కోసం కేవలం చైనా మీద డిపెండ్ అవ్వకుండా యాపిల్, ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు ఇండియాలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ గ్లోబల్ రేస్లో వియత్నాం, థాయిలాండ్ లాంటి దేశాలతో ఇండియా పోటీ పడాలి. వాళ్ళతో పోటీ పడాలి అంటే ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గాలి. ప్రస్తుతం ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ జీడీపీలో దాదాపు 14% వరకు ఉంది. దీన్ని 8% తీసుకురావాలని గవర్నమెంట్ టార్గెట్. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఓల్డ్ సిటీస్లో ఉన్న పాత పోర్టుల వల్ల సాధ్యం కాదు. సముద్ర తీరంలో వేలాది ఎకరాల్లో కట్టే మోడర్న్ మెగా పోర్ట్లే ఫ్యూచర్. మరి ఈ కాంపిటీషన్లో తమిళనాడు సైలెంట్గా ఉంటుందా? లేదు. తూతుకుడిలో ఉన్న పోర్టుని ఒక పెద్ద ట్రాన్స్షిప్మెంట్ హబ్గా డెవలప్ చేయడానికి వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. శ్రీలంకలోని కొలంబో పోర్టుకి వెళ్లే కార్గోని తూతుకుడికి డైవర్ట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఎందుకంటే తమిళనాడు దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంది. వాళ్లకు దశాబ్దాలుగా ఉన్న ఇండస్ట్రియల్ కల్చరు, స్కిల్డ్ లేబరు, టైర్ 2 సిటీస్లో ఉన్న స్ట్రాంగ్ బేసు ఈజీగా చెరిగిపోయేవి కాదు. కానీ కేవలం హిస్టరీని నమ్ముకుంటే బిజినెస్లో సర్వైవ్ అవ్వలేరు. కరెంట్ మార్కెట్ డిమాండ్కి తగ్గట్టుగా స్పీడ్గా డెసిషన్స్ తీసుకోకపోతే ఎంత బలమైన రాష్ట్రమైనా మార్కెట్ షేర్ కోల్పోక తప్పదు. ఆంధ్ర ముందు కూడా రిస్కులు లేకపోలేదు. పోర్టులు కట్టడం ఒక సవాల్ అయితే వాటికి సరిపోయే రైల్వే, హైవే నెట్వర్క్ డెవలప్ చేయడంలో మరో సవాల్. అలాగే లాజిస్టిక్స్ మొత్తం అదాని లాంటి ఒకే ఒక కార్పొరేట్ గ్రూప్ చేతిలో ఉంటే ఫ్యూచర్లో మోనోపాలీ పెరిగి ప్రైసింగ్ కంట్రోల్ వాళ్ళ చేతులకు వెళ్లే రిస్క్ ఉంది. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఆంధ్ర గవర్నమెంట్కి చాలా క్రూషియల్. ఈ పోర్ట్ వార్లో ఎవరికి పర్మనెంట్ శత్రువులు, మిత్రులు ఉండరు. ఏ రాష్ట్రం బెస్ట్ పాలసీ ఇస్తే ఇన్వెస్టర్లు అక్కడికే వెళ్తారు. అల్టిమేట్గా ఈ $100 బిలియన్ లాజిస్టిక్స్ గేమ్ ఇంకా ఫస్ట్ హాఫ్లోనే ఉంది. ఒకప్పుడు పోర్ట్ అంటే కేవలం సరుకులు ఎక్కించే ప్లేస్ మాత్రమే. కానీ రేపటి ప్రపంచంలో పోర్ట్ అంటే ఒక ఎకనామిక్ పవర్ హౌస్. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా లాంటి ఫ్యూచర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఈ పోర్టులే కేంద్రంగా మారబోతున్నాయి. వేల ఎకరాల ల్యాండ్, డీప్ వాటర్, ఫాస్టెస్ట్ క్లియరెన్స్, ఎవరి దగ్గర ఈ 3 ఉంటే ఫ్యూచర్ వాళ్ళదే. ఇన్నాళ్ళు ఈస్ట్ కోస్ట్ లో ఒకే ఒక్క బాస్ ఉండేవాడు. ఇప్పుడు ఆ సీట్ కోసం ఒక గట్టి పోటీ స్టార్ట్ అయింది. సముద్రానికి హిస్టరీతో పని లేదు, దానికి కావాల్సింది లోతు. గ్లోబల్ సప్లై చైన్స్ కి సెంటిమెంట్స్ తో పని లేదు, దానికి కావాల్సింది స్పీడ్. ఎవరైతే ఈ స్పీడ్ని, డెప్త్ని మ్యాచ్ చేస్తారో వాళ్లే రాబోయే 10 ఏళ్లలో సౌత్ ఇండియా ఎకానమీని కంట్రోల్ చేస్తారు. ఈ రేసులో లెగసీ గెలుస్తుందా లేక అగ్రెషన్ గెలుస్తుందా అనేది పక్కన పెడితే ఒకటి మాత్రం నిజం. ఇండియా ఎకనామిక్ మ్యాప్లో ఈస్ట్ కోస్ట్ భవిష్యత్తు ఇప్పుడు శాశ్వతంగా మారిపోతుంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? నిజంగా చెన్నై తన మోనోపలిని కోల్పోతుందా
అందరూ చెబుతున్నట్టుగానే ఆంధ్ర పోర్ట్ ఎకానమీ పుంజుకుంటుందా? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.